బ్రహ్మాండంగా పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఈరోజు జగదేక వీరు అతిలోక సుందరి సినిమా చూస్తుంటే చిరంజీవి మళ్ళీ పుట్టాడు. అసలు ఆ సినిమా కొరియోగ్రఫీ రాఘవేంద్రరావు గారు, దత్ గారు ఇలాంటివి మంచి మంచి డైరెక్టరేషన్లో ఈరోజు చిరంజీవి గారు అద్భుతంగా నటించారు. మాకు మళ్ళా పాత రోజులు గుర్తొచ్చాయి ఈరోజు చిరంజీవి గారిని చూస్తుంటే. అలాగే శ్రీదేవి గారిని నెమరేసుకుంటూ మహా అందాల తార దేవకన్య శ్రీదేవి గారు చూసుకుంటే మాకు ఎనలేని జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈరోజు సినిమా అద్భుతంగా మహాద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వైజయంతి మూవీ. చిరంజీవికి ముసలుడైనా పసలుడైనా పసలుడైనా ఉన్నాడు. ముసలుడా ఎక్సలెంట్. ఓకేనా? నెక్స్ట్ ఎంజాయ్, సూపర్ ఎంజాయ్. చూడసం మళ్ళీ ఇదే చెప్తారు. మేమందరూ కూడా మా స్నేహితులతో కలిసి తిరుపతిలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి రావడం జరిగింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో వెళ్ళడం జరిగింది ఈ సినిమా. ఈరోజు అదే సినిమా స్నేహితులతో కలిసి అందరితో ఎంజాయ్ చేస్తూ తిరుపతి కృష్ణదేజ థియేటర్, ఇంతకుముందు రామరాజ్ థియేటర్ అనేది వాళ్ళ థియేటర్ అని అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశామండి. జై చిరంజీవి, సూపర్. జై చిరంజీవి, జై జై చిరంజీవి. సినీ ఇండస్ట్రీలో చిరంజీవిని తన్నేవాడు ఎవడలేడు, ఇంతవరకు పుట్టలేదు. కన్నీ విని ఎరగని రీతిలో రాఘవేంద్రరావు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించినాడు. ఫ్యాంటాస్టిక్గా ఉంది సినిమా. ఇలా ఏ హీరో కూడా ఇంకా 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 4 తరాల పైన 5 తరాల పైన చిరంజీవిలాగా నటించే యాక్టరు పుట్టడు కూడా. జై హింద్. రీ రిలీజ్ మూవీస్ చిరంజీవి 30 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో చాలా బాగుంది. క్లీన్గా వాయిస్ కానీ అన్నీ. ఎప్పుడో మేము పుట్టినప్పుడు వచ్చిన సినిమా ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడో విజయవాడ దర్శనానికి పోవాలని ఏదో ట్రైన్ టికెట్ లేట్ అయ్యా కొందరికి, అందుకని సినిమాకి వస్తుంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రము. నైస్. ఖచ్చితంగా చేయాలి. చిరంజీవికి జగదేక వీరుడు అతిలోక సుందరి ఎంత క్లాసిక్ ఫిలిమో, బాలకృష్ణకి ఆదిత్య 369 అది మొన్న వచ్చింది, చాలా బాగుంది. ఇట్లాగే రావాలా, మంచిగా బాగుంది. స్పందన మాత్రము చాలా బాగుంది. మూవీ మాత్రం క్లీన్గా నీట్గా ఇది ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు పుట్టినప్పుడు వచ్చిన ఫిలిము ఇప్పుడు చూడడం చాలా ఆనందంగా ఉంది. శ్రీదేవి యాక్టింగ్ సూపర్గా ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఫిలిం మరీ చరిత్రలో రాబోదు. మళ్ళా రీ రిలీజ్ బాగుంది. అదే ఫిలిము మూవీ బాగుంది. సీరియస్గా చాలా బాగుంది. స్టోరీ ఆయన నిజంగా అంటే ఒక రియల్ స్టోరీ మాదిరి సూపర్గా ఉంది సినిమా. ఇప్పటికీ అప్పుడు 90s డేస్లో వెళ్ళిపోయినాం. సూపర్ హైలైట్ అన్న, సూపర్. ఓల్డ్ సినిమానే కదా, అప్పటి నుంచి ఇప్పటికి సినిమా హైలైట్ సినిమా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ అభిమానులందరూ కూడా వైజయంతి మూవీస్కి మరియు అశ్విని దత్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఎందుకోనంటే జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేసి మా అందరికీ కూడా ఇంతటి ఆనందాన్ని పంచినందుకు, ఇంత గొప్ప సినిమాని థియేటర్లో చూసే అనుభూతిని మా అందరికీ కలిగించినందుకు నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది. పిక్చర్ క్వాలిటీ కానీ, సౌండ్ మిక్సింగ్ కానీ, డిటిఎస్ మిక్సింగ్ కానీ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. ఫిల్మ్ ఏదైతే అవుట్పుట్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగానే ఇలాంటి గొప్ప పాత చిత్రాలన్నీ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్కి దగ్గర చేయడం ద్వారా నిజంగానే ఆ సినిమా యొక్క గొప్పతనం, ఆ కథ, ఆ కథనం, ఆ సంగీతం, ఆ పాటలు మాటలు అన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యే విధంగా ఇలాంటి గొప్ప చిత్రాలని మళ్ళీ రిలీజ్ చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఫైనల్లీ జగదేక వీరుడు అతిలోక సుందరి నిజంగానే మళ్ళీ కూడా చాలా బాగుంది. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశాం.